సంఘం కాదు అని దేవుని వాక్యం చెప్పింది. ఆ మాటకు మనం ఎంతో మంది మన పితరుల జీవితాల్లో చూసాం. అదేవిధంగా ప్రతి సంఘంలో కూడా దైవజనుల దగ్గర దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి మరి సేవకుడే కాదు పరిచయం చేసేది. చెప్పండి, సేవకుడేనా కాదు, ప్రతి ఒక్కరికి కూడా సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా వారు చేసే పరిచర్య ఉంటుంది. వారు చేసే పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్య మీరు ఏది చేయగలరో దేవుని సంఘంలో ఆ పనిలో శక్తి వంచన లేకోకుండా దేవుని కొరకు యథార్థంగా పనిచేస్తే ఆ ఫలితాన్ని ఈ విధంగా చూడగలరు. అర్థమవుతుందా? ఆ ఫలితాన్ని ఈ విధంగా చూడగలరు. మంచిది, సంతోషం. మేము ఏ స్థితిలో నుంచి ఈరోజు ఉన్నామంటే ఇక్కడ ఈ ఊర్లో మమ్మల్ని వెళ్ళేసారు. మా దగ్గరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా వెళ్ళేసారు. మేము చిన్నపిల్లలు వెళ్ళేసినా కూడా లెక్క చేయకోకుండా పిల్లలను సంఖ్య వేసుకొని వచ్చి పరిచర్యలో ఇక్కడ భాగస్వాములై రక్షించబడి దాదాపు 40 మంది దాకా విశ్వాసులుగా రక్షించబడ్డారు. మరి వారు వారి కుటుంబాలు ఆ రోజు వారు పడిన ప్రయాసాలను బట్టి ఆ విద్య లేని వారు అలాంటి వారు రక్షణలో వారు బలంగా ఉండి దేవుని దగ్గర గోచారిన విధానాన్ని బట్టి వారి పిల్లలకు రొట్టెలినా కానీ దేవుడు వారిని అపవాదిని అప్పచెప్పుకోకుండా అనేకులను రక్షిస్తూ ఈనాటికి కూడా వారిని తన కృపలో బలపరుస్తూనే ఉన్నాడు. వారి కొరకు ద్వారం తెరిచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. చప్పలు కూడా జరగబడతాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము వచ్చిన భాగం 8 చదువుకుందాం. ప్రకటన గ్రంథము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే, నీవు నా వాక్యమును గైకొని తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేరు చేయడు. మంచిది, చక్కగా చదవాలి. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు తండ్రి దగ్గరికి వేసేయని కొందనాలు ప్రభువా. అయ్యా, నేనే ద్వారమును, నేను తలుపు తీయగా దాన్ని మూయగలిగిన వాడు ఎవడో లేడన్నావు ప్రభువా. ఆశ్రయపురమైన నీవు నీలోనికి మేము వచ్చుటకు, నీ ఆశ్రయాన్ని పొందటానికి, నీ యొక్క నాయనా నీవు మా ఎడల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, ఏ క్షేమాభివృద్ధిని మాకు అనుగ్రహించడానికి నీవు ఆలోచన కలిగి ఉన్నావు, ఆ క్షేమాభివృద్ధిని మేము చూసినట్లు నీవు తలుపు తీసి ఉండగా ప్రభువా, అందులో ప్రవేశించు వారి వల్ల ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యం ఏదైతే ఉన్నదో ప్రభువా, వాక్యం యొక్క సారాంశాన్ని, మా ఎడల నీకున్న ఉద్దేశాన్ని నీవు మాతో మాట్లాడుచుండగా మేము గ్రహించినట్లు మా కన్నులు తెరవబడుచున్నాము తండ్రి, మా మనోనేత్రం తెరవబడుచున్నాము తండ్రి, మా హృదయములు తెరవబడుచున్నాము తండ్రి. నీకు వందనాలు. నిలబడు నీ దాసుని స్మరించుకున్నయ్యా, నేను ఒట్టివాడన ప్రభువా, నా నోట నీ మాట ఉంచి మానా జీవితాలకు ఆశీర్వాదకరంగా, చేరి ఉన్న మా అందరి జీవితాలకు దీవెనకరంగా, రక్షణకు ఆధారంగా ఉండడానికి సహాయం దయచేయమని ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ద్వారము తెరవగా మోయగలిగిన వాడెవడు లేడు అని అంటున్నాడు. ఆయన ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారములో ప్రవేశించిన వారు ఎవ్వరు కూడా సిగ్గునందినట్లుగా దేవుని వాక్యంలో లేదు, చరిత్రలో కూడా లేదు. కాబట్టి మరి మనము ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మూయబడిన ఒక ద్వారాన్ని తెరిచాడు. అనేక విధాలుగా మూయబడిన అనేక మంది జీవితాల్లో ద్వారాలు తెలిసిన వాడుగా, రక్షించబడటానికి వారికి అనుకూలత కలుగు చేసిన వాడిగా ప్రభు కనపడుతూ ఉన్నాడు. మనం పరిశీలన చేసుకుంటే యేసు ప్రభు వారు మూయబడిన, ఎవ్వరూ తెరవలేని ఒక ద్వారాన్ని తెరిచాడు. మనుషులు ఎవ్వరు కూడా చేయలేని, ఈ లోకంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సులువుగా సాధ్యపరిచాడు. చెప్పడం లాజరు చనిపోయాడు.
ఎవరు? లాజరు చనిపోయాడు. ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 3 రోజులు అయిపోయిన ఆ శవాన్ని, ఆ సమాధిని తెరిచి అతన్ని బ్రతికించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన మంచి కాపరి. ఆయన ఎలాంటి వాడట? మంచి కాపరి అంట. ఆ కాపరి ఏ విధమైన సౌర్యం కలిగి ఉన్నాడంటే, సింహం నోట్లో గొర్రె పిల్లలాగా నువ్వు ఇరుక్కున్నా గానీ సింహాన్ని చీల్చి ఏంటా సింహాన్ని చీల్చి నిన్ను కాపాడగలిగిన వాడు. అందుకని దావీదు గోత్రాన్ని ఎంచుకున్నాడు. అందుకని దావీదు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు ఏమన్నంటే, సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నా తండ్రి గొర్రెల వేపుచుండగా ఒక గొర్రె పిల్లని ఏమెత్తుకెళ్ళినట? దాన్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడా? దాని నోరు చీల్చి పిల్లని నేను కాపాడుకున్నాను. పిల్లని అందుకు దావీదు కుమారుడుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దావీదు కుమారుడుగా ప్రభు నీతో చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు ఏ స్థితిలో మోయబడి ఉన్నా ఈ సంవత్సరంలో నీ స్థితిని మార్చి, నీ గతిని మార్చి శ్రేష్టమైన స్థానాన్ని నీకు ఇచ్చి, ఆయన ద్వారం తెరిచి ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే శ్రేష్టమైన స్థానంలో నేను ఉంచేవాడు యేసు ప్రభువు. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దిన సందేశముగా ప్రభు చెప్పుచున్న మాట, మూయబడిన ద్వారాన్ని తెరవగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన తెరవగా మూయగలిగిన వాడు ఎవడు లేడు. ఎలిజబెత్ గర్భాన్ని తెలిసిన వాడు యేసు ప్రభువు. శారా గర్భాన్ని తెలిసిన వాడు యేసు ప్రభువు. ఇంకా అనేక మంది జీవితాల్లో మూయబడిన గర్భాలను తెరిచిన వాడు యేసు ప్రభువు. ఈనాడున్న కాలంలో కూడా అనేకులు విశ్వాసం ఇచ్చిన వారి గర్భాలను తెరిచి వారికి నవ్వును కలుగు చేస్తున్నాడు యేసు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్పుచున్న మాట, మృతమైపోయిన ఏంటంట? మృతమైపోయిన స్థితిని, ఆ స్థితిని, ఆ గతిని మార్చి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. శారాకి నవ్వు కలిగిందంట. ఎందుకు? నా శరీరం ఏమైపోయిందంట? చెప్పాలా? ముడతలు పడిపోయింది. నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను. వృద్ధాప్యంలోకి నేను ఒక పిల్లోడిని, ఒక మనవడిని, మనవరాలను ఎత్తుకొని ముద్దాడి వాడిని పెంచే స్థితిలోనే నేను లేను. అలాంటి నాకు కుమారుల ఈ వయసులో అని నవ్విందంట. చెప్పలు అబ్రహాము దాన్ని నమ్మాడు. అబ్రహాము దాన్ని నమ్మాడు కనుక ఆ వయసులో కూడా ఆమె గర్భాన్ని తెలిసిన వాడు యేసు ప్రభువు. ఆమెను దర్శించిన వాడు తండ్రి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మన స్థితిని మార్చేవాడు, మన గతిని మార్చేవాడు ఆయన. నీవు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంలో నేను నిలబెట్టేవాడు ఆయన. నీవు ఆశ్రయించిన యేసయ్య. నువ్వు ఏ శరణ జోరి వచ్చావో, నువ్వు ఏ శరణ కోరి వచ్చావో ఆయన ఏమన్నాడంటే, నిన్ను ఆశ్రయించు వారిని నేను అన్నది కూడా విడిచిపెట్టేవాడిని కాదు. వారు సిగ్గునందరూ అని అంటున్నాడు. సిగ్గునందరూ అన్నాడు. ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మెను. ఇప్పుడు అనేకమైన ఆధారాలు ఉన్నాయా లేవా? అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అందుకనే ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, నేను ద్వారము తెరవగా మొయ్యగలిగిన వాడు ఎవడు కూడా లేడు అని అంటాడు. నేను ద్వారం తెరవగా ఎవడు మొయ్యలేడు కనుక మొయ్యాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు కూడా మొయ్యలేరు. అందుకనే చనిపోయిన లాజరు 3 రోజులు వచ్చినప్పుడు యేసు ప్రభువు వచ్చేయమన్నాడు. అక్కడ ఆ ద్వారాన్ని తెరిచాడు. రాయిని దొర్లించాడు. రాయిని దొర్లించమన్నప్పుడు ఎవరు కూడా సరిగారా? మీరు రాయిని దొర్లించండి, లాజరు నేను లేపుతాను. బాగుంటున్నారా? మీరు రాత్రిని దొర్లించండి, లాజరు నేను లేపుతా. మీ పని ఏంటంటే రాయిని దొర్లించడం. అది నమ్మాలి. నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆయన ఉన్నాడని, ఆయనకి ప్రార్థన చేయవని కూడా అనుగ్రహిస్తాడని నమ్మవాలని కదా. నువ్వు ఏ ద్వారంలో ప్రవేశించావో ఆ ప్రవేశ ద్వారం యొక్క ప్రత్యేకతను గ్రహించిన వారమై ఉండాలి. మనము గ్రహించిన వారమై ఉండాలి. దేవుని వాక్యంలో ఒక ద్వారాన్ని గురించి రాయబడింది, గొర్రెల ద్వారం అంటది. ఈ ద్వారము గొర్రెల ద్వారం అని రాయబడుతుంది. ఇదే అధ్యాయంలో మొదటి వచనం చూడండి. నేను గొర్రెలకు 10వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం.
వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. అంటే ద్వారాలు, అనేకమైన ద్వారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నా అంటే మరి 9వ వచనంలో మాట్లాడినాడు, నేనే ద్వారమును. చూడమ్మా, నేనే ద్వారమును, వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, వచ్చు, మేత మేయచ్చు రెండును అంటబడింది. చప్పుడు కూడా హల్లెలూయా. ద్వారము యేసు ప్రభువారే, ద్వారము యేసు ప్రభువారే. ఈ ద్వారము యేసు ప్రభువారైన ఆయన చెప్పిన మాట ఏంటంటే నేనే ద్వారాన్ని, నేనే ద్వారాన్ని. అయితే వేరొక ద్వారాలు కూడా ఉన్నాయి, వేరొక ద్వారాలు కూడా ఉన్నాయి. ఎలాగో నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక పెద్ద బైపాస్ రోడ్ లాంటి చోట ఒక ఊరికి అవినీత ఒకడు స్కూటర్ తీసుకెళ్ళు, బండి తీసుకెళ్ళు, రోడ్డు సెంటర్ ఆపి పైకి అట్లా చూస్తున్నాడు. వింటున్నారా? నా ఎక్కడ చూస్తున్నారు అందరూ? నిద్రపోతున్నారు. చూడండి, ఒకడు రోడ్డు సెంటర్లో బండి ఆపి పైకి అట్లా చూస్తున్నాడు. అసలు ఆపకూడదు చోటు కదా అది. వెంటనే ఎరగవాళ్ళు వచ్చే కారు ఒకటి ఆగింది. వాడి దగ్గరకు వచ్చి ఆపి వాడు కూడా దిగి, కారులో ఉన్న వాళ్ళంతా దిగి పైకి చూస్తున్నారు. వాడు ఆగాడేంది, ఈడు ఆగాడేంది అని చెప్పి వచ్చిన వాళ్ళ కారులు ఆపి పైకి చూస్తున్నారు. ఏది ప్రభు రాక సమీపించిందా ఏందా అని చెప్పి ఎవడు ఆలోచన, అసలు ఏం కనపడుతుందా అని వస్తున్నాడు. ఒకడు ఎవడో కొంచెం తెలియకలవాడు వచ్చి ఆపి ముందు ఆపిన వాడి ముందున్న బండిని పిలిచి, ఒరే పైన ఏం కనపడుతుందా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, వాడు చూస్తున్నాడు, నేను చూశాను. వాడి దగ్గరికి వెళ్ళి నీకేం కనపడుతున్నా అంటే నాకేం కనపడుతుంది కానీ వాడు చూస్తానని నేను. ఇది ఏందిరా మీరు పైకి చూసే దానికి ప్లే గ్రౌండ్ విన్నారా? ఇది మీరు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదురా, క్యాచ్ పట్టడానికి బంతి కలా చూస్తారు అని చెప్పి అలా ముందుకెళ్ళి వాడిని పోయి అడిగితే ఏంది ఆడుతున్నావు అంటే నాకేదో కళ్ళు తిరుగుతున్నాయి అందుకని పైకి చూస్తాను. వాడి వాదన బట్టి ఏదో వాడు చూశాడు, వాడికి ముందు తెలియక. అట్లాగే ఈ లోకంలో మా తాతలు, మా ముత్తాతలు, ఇంకా మా పిల్లలు అందరూ పోయారు, మేము కూడా పోతాం. విన్నారా? అర్థమైందా మీకు? వేరొక ద్వారం అంటే ఏంటో, వేరొక ద్వారం ఎట్లాంటిదంటే ఆ ద్వారం యొక్క విలువ తెలియకోకుండా. ఈరోజు ఒక వంకాయలు కొనాలంటే ఇటువంటి వాళ్ళు కళ్ళు లేనోడు కనుక ఏదో వంకాయలో సేరున్నారా, సేరో చూసాడు, ఇంకా ఈసు చూశాడు. అలాగా ఈసులు సేరులు చూసే ఆ కాలంలో ఉన్న కొలతలు ఈ కాలంలో ఉన్నాయా? లేవు. ఈ కాలంలో చిన్న పిల్లల్ని వంకాయల బండి వచ్చింది కొనుక్కురా అంటే వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతి కంటే తెలివిగా, వాళ్ళ అమ్మ కంటే తెలివిగా పుచ్చు వంకాయలు ఈ వద్దు మంచి వంకాయలు ఏమంటారు అంటారా అంటారా? అలాంటి కాలం వచ్చిన ఈ రోజుల్లో కూడా ఒక్క విషయంలో మాత్రం ప్రతికట్టున్నారంటే ఆ ద్వారం యొక్క విలువ తెలియక. దాంట్లో ప్రవేశిస్తే మనం ఏం కలిగి ఉంటాం, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అది తెలియకోకుండా మా తాత పోయాడు నేను వెళ్తా, మా నాయన వెళ్ళింది నేను వెళ్తా, మా చేసి వెళ్ళింది నేను వెళ్తా. ఎక్కడికి? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఆస్వాదించబడ్డారా, దీవించబడ్డారా? అలాగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే అలాగా ద్వారా అనేకమైనవి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చాలా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారే మనకు ద్వారము, యేసు ప్రభువారే మనకు మార్గము, యేసు ప్రభువారే మనకు ఆశ్రయ. ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రభువా నేను ఆశ కలిగి ఉన్నానయ్యా, ఆకలిగా ఉన్నానయ్యా అంటే ఎవరిని త్రోసేసేవాడు. ఆయన ఆశ్రయించిన వారిలో 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలా? తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారా? మా యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభువు అక్కడికి వచ్చాడంట. ఎక్కడికి? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో గొర్రెల ద్వారం దగ్గరికి వచ్చాడంట. బెతెస్దా అనబడిన కలదు, దానికి 5 మండపములు కలవు.
ఆయా సమయంలో మొదట ఎవరు దిగునో బాగుపడును. ఆగండి ఆగండి, ఇక్కడ ఒక మాట రాయబడింది చూడమ్మా. రోగులు ఎలాంటి వారంట చదవండి. గుడ్డివారు, గుడ్డివారు, మోస చేతులను, అక్కడొకడు అక్కడొకడు ఉన్నాడా? కరెక్ట్ చదవండి. కాదు కాదు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు అక్కడ నాయకు చూడండి చెప్తాను. వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళాలా, గుంపులు గుంపులుగా వెళ్ళారంటే అక్కడ ఒక ప్రత్యేకమైన స్థలం అది. అది ఒక గుర్తింపు తెచ్చుకున్న స్థలం అది. అక్కడ ఎందుకు గుంపులు గుంపులుగా ఉన్నారంటే రకరకాల రోగులు అక్కడ ఉన్నారంట. వారి రోగాలు తీసివేసుకోవడానికి, వారి బాధలు తీసివేసుకోవడానికి ఆ ద్వారంలో ప్రవేశించారు. కోనేరు ద్వారంలో ప్రవేశించారు. అక్కడ కోనేరు కలదు. ఆ కోనేరు దగ్గర ఉన్న అద్భుతాన్ని చూడటానికి, ఆ మేలు పొందుకోవడానికి గుంపులు 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 గుంపులుగా ఉన్నారంట. వారి దగ్గరికి యేసు ప్రభువు లేడు. ఎందుకు లేడు? అక్కడ ఉన్న వారందరూ ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు కదా. ఆ పని వారు అక్కడ జరుగుతుంది, ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉందా? లేదు. కానీ ఆయన ఎవరినో చూశాడు. 38 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తిని చూశాడు. నా ద్వారంలో ప్రవేశించి 38 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఈ నిరీక్షణ సిగ్గుపడనీయను అని లేడు ప్రభు. నీ నిరీక్షణ కూడా సిగ్గుపడనీయను అన్నాడు ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో. నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీ నిరీక్షణ ఏ విధంగా ఉండాలా? రాత్రి ప్రభు మాట్లాడు ఎలా ఉండాలంట? శుభ నిరీక్షణ. దశలోనిలకు రాసిన 2వ దశలోనికి రాసిన పత్రిక ఏమన్నాడు? శుభ నిరీక్షణ అన్నాడు. శుభ నిరీక్షణ కలిగి ఉండాలా? ఈ 38 సంవత్సరాల నుంచి శుభ నిరీక్షణ కలిగి తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఆయన దగ్గరికి పోయి అన్నాడు, అయ్యా నీవు స్వస్థత కొరకు కోరుచున్నావా అని అడిగాడు. విన్నారా? మీరు స్వస్థత కొరకు కోరుచున్నారా అంటే ఆయన అన్నాడు, అవునయ్యా అవునయ్యా. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండటాన్ని బట్టి నేను వెళ్ళి వాళ్ళకంటే ముందు దాంట్లో దూకలేకపోతున్నా కనుక ఏదో ఒక రోజు నేను దూకగలనే నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. ఆ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. నీ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. నీవు నిరీక్షించింది గొర్రెల ద్వారంలో. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మంచి కాపరిని, నేనే ప్రధాన కాపరిని, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా నశించడు అని అన్నాడు. నశించడు. నీ ముందు అనేకమైన సాక్ష్యాలు వింటున్నప్పుడు కూడా నీవు శుభ నిరీక్షణ కలిగి లేకపోతే, శుభ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. దశలోనికి రాసిన పత్రికలో చక్కని మాట ఏంటంటే శుభ నిరీక్షణ అన్నాడు. అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు ఏంటంట? నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఇప్పుడు అర్థమైందా? మన నిరీక్షణ ఏ విధంగా ఉండాలి? నిట్టూర్పుతో, సాకుతో, సలుపుతో ఉండాలా? ఇశ్రాయేలీలు వారి జీవితాల్లో ఈ భూమి మీద ఎవరు చూడలేని అద్భుతాలు చూసారా? ఈ భూమి మీద ఎవరు చూడలేని వాళ్ళ కళ్ళు ఎంత అదృష్టమో. ఆ రోజుల్లో వారి కళ్ళు ఎంత అదృష్టం కలిగి ఉన్నాయో. ఒక నది, ఒక సముద్రము వారి కొరకు ఆరిన నేలగా మారింది. వారి పాదాలు ఎంత అదృష్టమో, వారి దేహాలు, వారి ఆలోచన, అసలు వారి సర్వస్వం వారి ఎంత అదృష్టవంతులు. వారి కోసం నదులు చెల్లి పర్వతాలు మార్గాలుగా మారిపోయి, రహదారులుగా మారిపోయి, అరణ్యము రహదారిగా మారింది. 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలు, కొన్ని లక్షల మందికి ఆకలించింది. అది కదా ఆశ్చర్యపట్టే. అది ఆశ్చర్యపట్టే. నీ ఉన్న స్థితిలో నిన్ను అక్కడ నుంచి దేవుడు
ఉన్నతమైన స్థానంలో నేను ఉంచాలంటే నీవు కలిగి ఉండవలసింది శుభ నిరీక్షణ. దేవుడు నీ ద్వారాన్ని తెరిస్తే, దేవుడు నీ ఉన్న ఆ ఇరుకులో నుంచి, ఇబ్బందిలో నుంచి దేవుడు నిన్ను తాకి నిన్ను బాగు చేయాలని ఆయన కనుక నీ ఇంటి ముందుకు వస్తే, ఆయన కనుక నీ దగ్గరికి వస్తే, నీవు కనుక ఆయనలో ప్రవేశిస్తే, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించేవారు, నీ దీవెను దొంగిలించేవారు, నీ సమాధానాన్ని దొంగిలించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఉన్నారా? ఎవ్వరు లేరు. అందుకని నేనే ద్వారం అన్నాడు. నా ద్వారం, నేను తలుపు తీసుంచాను, నేను ద్వారం తీసుంచాను. మీరు నా యందు ప్రవేశిస్తే, ఏదంట, మీరు నా యందు ప్రవేశిస్తే, ఈ ద్వారములో ప్రవేశిస్తే మీరు మేలు పొందుకుంటారు, మీరు రక్షణ పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే ద్వారం అన్నాడు. నా ద్వారా తప్ప ఎప్పటిని కూడా తండ్రి వద్దకు చేరడానికి దేవుని వాక్యం సెలవిస్తాం. మనము ఈ లోకములో ఏ ఇబ్బంది చేత బంధించబడినా కానీ ఆ బంధకాలు తెచ్చి ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడు. లాజరును, చనిపోయిన లాజరును తీసుకెళ్లి గుడ్డలతో చుట్టి సమాధిలో పెట్టారు. అలాంటి మృతమైపోయిన, మృత వాసన కొట్టి ఆ లాజరుని ప్రభువారు బ్రతికించి పరిమళ వాసనగా మార్చాడు. ఆ తర్వాత ఒక మాట చెప్తానండి. లాజరు తిరిగి లేచినాక యేసు ప్రభువారు లాజరు ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. ఏంటంటే బాగా చెప్తాను. యేసు ప్రభువారు లాజరు తిరిగి లేచినాక లాజరు ఇంట్లో భోజనం చేస్తున్నాడు. లాజరు సహోదరుడు ప్రభువుకు పరిచయం చేస్తున్నారు. ఒక ఆమె అచ్చా జటామాంసి అనబడిన ఒక అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాల మీద, ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి ఆ తలవెంట్రుకలతో తుడిచి ఆ పాదాల మీద ఆ జటామాంసి అనబడిన అత్తరుడు సేరును తీసుకొచ్చి ప్రభు పాదాల మీద తుడుస్తుంది. లాజరు ఇల్లంట అత్తర వాసనతో, ఆ సువాసనతో నిండిపోయింది. నీ ఇల్లు మృత వాసన కొట్టే ఆ వాసన నుంచి సువాసనగా మార్చేవాడైన, పరిమళ వాసనగా మార్చేవాడైన, అసమాధానం కలిగిన నీ గృహంలో సమాధానాన్ని నెలకొల్పేవాడైన, సంతోషాన్ని నెలకొల్పేవాడైన, శాంతిని నెలకొల్పేవాడైన, నీవు ఏ బంధకాల్లో బంధించబడినావో ఆ బంధకాల్ని ఆయన ద్వారాలుగా తుత్తునీరుగా తెచ్చేవాడైన కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే ద్వారం, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేయాలని దేవుని వాక్యం శ్రమిస్తాం. ఆయన ద్వారం తెరిచేను. నీ హృదయం అనే వాక్యం దగ్గర నేను తట్టుచున్నాను. నీవు నా స్వరమును విని, ఏంటంట, నీవు నా స్వరమును విని నీవు నా ద్వారంలో ప్రవేశిస్తే నీవు మేలు పొందుకుంటావు. దేవుని వాక్యం శ్రమిస్తావు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన సందేశంతో ప్రభు చెప్పుచున్న మాట, యేసయ్య ద్వారముగా ఉన్నాడు. ఆయన ఎలాంటి ద్వారం అంటే, చనిపోయిన లాజరు లేపాడు. 38 సంవత్సరాల నుంచి గొర్రెల ద్వారంలో ప్రవేశించిన వారి నిరీక్షణ సిగ్గుపరచనీలా. నీవు ఎన్ని సంవత్సరాల నుంచి నీవు ఏ దీవెని కొరకు, ఏ ఆశ కలిగి, ఏ యొక్క సంతోషం కొరకు ఎదురు చూస్తున్నావో, నీది శుభ నిరీక్షణ అయితే దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు. కానీ ఒక సమయాన్ని నియమించాడు. నీవు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను నిలబెట్టనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, మొదలు పెట్టాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో మనకి ఎన్నో, మన సంఘంలో, మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, మన కుటుంబాలు ఎన్నో అద్భుతాలు చేయడానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనము ఆ ఆశీర్వాదాన్ని, ఆ నెమ్మదిని, సంతోషాన్ని, ఆ రక్షణను మనం అనుభవించాలంటే మనం కలిగి ఉండవలసింది శుభ నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ అంట? శుభ నిరీక్షణ. అలాంటి అత్తరు జటామాంశాలు పడిన అత్తరం తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గరికి పోతే ఇంకొక ఆయన కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఏ నిరీక్షణ? అంత విలువ కలిగిన అత్తరం తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి వ్యర్థం చేశారు కదా, అదేదో అమ్మి నాకు డబ్బులు ఇస్తే, ఆహా, వీడి నిరీక్షణ ఎంత గొప్పగా. ఈ నిరీక్షణ ప్రభు మీద ఉండాలా. ఆమె ఏమనుకుందంటే, నేను కలిగి ఉన్న ఈ అత్తర కంటే విలువైనది చెప్పాలి యేసయ్య. ఆయన పాదాలు పట్టుకుని నేను భోజాడటం, ఆయన పాదాల చెంత నేను బ్రతకటం, అది నాకు విలువైంది అనుకుంది. కానీ ఒకడు ఏమనుకున్నాడంటే, అత్తరును అమ్మి వచ్చే ఆ డబ్బులు విలువైనవి అనుకున్నాడు, ఆ రోకాలు విలువైనవి. నీ నిరీక్షణ ప్రభు మీద ఉందా? విన్నారా? అర్థమవుతుందా? మీ నిరీక్షణ
మీ నిరీక్షణ కనుక యేసు ప్రభువు వారి మీద ఉంటే మీ నిరీక్షణ ఎప్పటికి కూడా మిమ్మల్ని సిగ్గుపరచదు. ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంటికి రావాలని అడిగాడు. ఆ వ్యక్తి భయంకరమైన పాపి. బాగా పొట్టి చెక్కయ్య బంధకాలను దేవుడు కఠినంగా ఏం తెంచలా, ప్రేమతో తెంచాడు. చెక్కయ్య నేను ఇంటికి రావాలయ్యా అన్నాడు. యేసు ప్రభువు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను కూడా నీ ద్వారంలో ప్రవేశించాలయ్యా. నేను ప్రవేశించడానికి నాకు అడ్డంగా బరువుగా ఉన్నాయని నేను తెచ్చుకుంటా, తీసి పారేస్తా. వెంటనే అడ్డంగా ఉన్నాయని, ప్రభువుకు అవమానకరంగా ఉన్నాయని తీసుకొచ్చి ఆ మూటలన్నీ బయట పారబోసాడు. అది కదా నిరీక్షణ. చెప్పా, అది కదా ప్రభు మార్గములో ప్రవేశించమంటే, అది కదా ప్రభు యొక్క మార్గములో ప్రవేశించి మేలు పొందుకోవడం అంటే. అందుకని దేవుని వాక్యం సెలవుస్తా ఉంది, పొట్టి చెక్కయ్య ఆ రూకాలు బయట పారబోయక మునుపు అందరూ సరిగిన వాళ్ళే. ఎప్పుడైతే అవన్నీ కూడా తీసుకొచ్చి బయట పారబోసాడో, ప్రభువుకు అవమానకరంగా ఉండేయండి, ఎప్పుడైతే అవన్నీ పారబోసి ప్రభులోకి వెళ్ళాడో, ఇంకెవ్వరు కూడా ప్రభువుని ఆ చెక్కయ్యని ఆటంకపరిచిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు ఏమనంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. దేవుడి మధ్యాహ్న సమయంలో చెప్తున్నాడు, నిన్ను ప్రభు ఏమంటాడంటే, నేను ద్వారము తెరవగా పోయగలిగిన వాడు ఎవడో లేడు. కాబట్టి ఆయన ద్వారమై ఉన్నాడు, ఆయనే ద్వారమై ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి. నా గొర్రెలు ఏం చేస్తాయంట, నా స్వరము. నేను ఒక మాట చెప్తా, చిన్న మాట. గొర్రెలన్నీ దేవుడి స్వరము అంటే, మేకలన్నీ కూడా ఉంటాయి కదా, వాటిలో ఒక మేక ఏం చేసిందంటే, కాపరి వెళ్తున్నాడు గట్టు మీద, అన్ని గొర్రెలన్నీ వెళ్తున్నాయి. ఆ గొర్రెల మధ్యలో ఒక మేక ఉంది అనుకో, ఈ మేక ఏం చేసిందంటే ఎగిరి అవతల గట్టు మీద దూకింది. గొర్రెలన్నా పెట్టాక పోతాయి, మేకలు ఏం చేస్తాయి, అది దూకింది కాబట్టి నేను కూడా దూకుతా, ఎట్లా దూకుతా ఉంటాయి. కాబట్టి మరి అపవాది మన నోటికి చొరబడి మన యొక్క విశ్వాసాన్ని, మన నిరీక్షణ ఏం చేస్తాడంటే వాడు దొంగిలిస్తాడనే చెప్తుంది వాక్యం. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. 10వ అధ్యాయం. నా గొర్రెలో నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్నెంబడిస్తాయే. నా గొర్రెలో నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్నెంబడిస్తాయే అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. హల్లెలూయా హల్లెలూయా. 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 14వ వచనంలో చదువుకున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కాపరిగా వచ్చిన వాళ్ళు ఏంటంట, కాపరిగా వచ్చిన వాళ్ళు ప్రాణం పెట్టుకోవాలి. ఎవరు ఉన్నారా? జంతుగాడు ప్రాణం పెడతాడా? పెట్టాడు. గొర్రెల కాపరి, మంచి కాపరి, నా గొర్రెలు కాబట్టి నేను ప్రాణం పెడతానని ప్రభు చెప్తున్నాడు. అందుకనే 2000 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడు, ఆయన ప్రాణం పెట్టి ఆయనే మరి పునరుద్ధారుడై తిరిగి లేచి ఆ పునరుద్ధాన ద్వారంలో మనం ప్రవేశించడానికి మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. కనుక పునరుద్ధారుడైన ఆయన ద్వారముగా ఉన్నాడు. ఆయన పొందుకున్న మేలు, ఆయన ఉన్న స్థానాన్ని మనం పొందుకోవాలి. ఆయనలో ప్రవేశించిన వారు ఎంత ఆశీర్వదించబడ్డారు, ఎంత దీవించబడ్డారు, ఎంత వారి జీవితాలు ఆశీర్వాదకరంగా అనేకులకి మాదిరికరంగా మారిపోయి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పితరులు ఎంతో మంది ప్రభుని భయపరిచి కనపరిచిన వారు ఉన్నారు. కనుక ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయటానికి ప్రభు నీ యొక్క హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఆయన తలుపు తీసిన వాడై నేను తలుపు తడుచున్నాడు. నీవు కనుక ఆ తలుపు తీసి ఆయనలో ప్రవేశిస్తే ఆయన నీ యొద్ద, నీవు ఆయన యొద్ద ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
నన్ను ఎలాగైతే తండ్రి ఎరుగునో అలాగే నేను కూడా మిమ్మల్ని ఎరుగుదును. నా మొర ఏ విధంగా అయితే దేవుడు విన్నాడు, మీ మొర కూడా నేను ఆ విధంగా వింటా. మీ కొరకు నేను ఆ విధంగా నా తండ్రి దగ్గర మొరపెడతాను అన్నాడు ఆయన. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వర్తమానం ఏంటంటే నేనే ద్వారమును, ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారము తెరవగా మోయగలిగిన వాడు ఎవడు కూడా లేనే. సారా దగ్గరికి వెళ్ళి ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె కుమారుని అనుగ్రహించాడు. ఎలాంటి కుమారుని అనుగ్రహించాడు చెప్పాలి? ఈ భూమి మీద ఏదైనా ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఇస్సాకు లేక నన్ను దీవించు అంటారా? చెప్పండి. అయ్యా ఇస్సాకు లేక నన్ను దీవించు, ఇస్సాకు లేక నా కొడుకును దీవించు చెప్పలేరా? మాదిరి లేదా ఇస్సాకు జీవితం? ఇస్సాకు సమాధానం మాదిరి లేదా? ఇస్సాకు యొక్క ఆశీర్వాదం మాదిరి లేదా? ఎంత మాదిరి, ఎంత ఆశీర్వాదం, ఎంత నెమ్మది. కనుక మరి ఆ గోత్రాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ నీతో అన్నాడు, నీవు ఏ నిరీక్షణ కలిగి శుభ నిరీక్షణ కలిగి ఉంటే ప్రభు యొక్క మార్గంలో ప్రవేశిస్తే, ప్రభు ద్వారంలో ప్రవేశిస్తే నేనే మంచి కాపరిని నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను అన్నాడు ఆయన. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఈ లోకంలో జీవించడానికి అవసరమైన చిన్నవైన వీటన్నిటికంటే ముఖ్యమైన పరలోక రాజ్య స్థానాన్ని ప్రభు మన కొరకు ఇచ్చాడు. మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అలాంటిది ఈ లోకంలో ఆయన మహిమ కొరకు అనేకమైన ఇస్తాడు. ఈ లోకంలో ఆయన మహిమ కొరకు అనేకమైనవి నువ్వు లెక్కించలేనివి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కంటికి కనబడనివి, నీవు గ్రహించలేనివి, నీ హృదయానికి గోచరము కాని మేలులతో నిన్ను నింపేవాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో బంధించబడి ఏ సంఖ్యలతో బంధించబడి ఉన్నా, ఎలాంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనం ఉన్నా కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు నా స్వరమును విని నా ద్వారములో ప్రవేశిస్తే నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయనే ద్వారము, ఆయన ద్వారము తెరవగా మోయగలిగిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. మృతమైపోయిన మురుగు వాసన కొట్టే, మృత వాసన కొట్టే లాజరును లేపి తన ఇంటిని సువాసనగా మార్చాడు. నీ ఇంటిని కూడా దేవుడు సువాసనగా మార్చాలని, అనేకులు ఆశించు సువాసనగా మార్చాలని, అనేకులు నీ ఆశీర్వాదాన్ని ఆశించే ఆశీర్వాదకరమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చాలని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నీవు నా యొద్ద ఉండిన యెడల నీకు సమాధానం అనుగ్రహిస్తానంటున్నాడు. నీవు ప్రవేశించిన యెడల నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాడు. కాబట్టి మరి మనము ఆయన ద్వారములో ప్రవేశించి, ఆయన ద్వారంలో ప్రవేశించి ఏ బంధకాలు, ఏ ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నామో, అయ్యా ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మేము ఏ విధంగా ఉండాలంటే మా పితరులు ఆయన 2, 3 తరాలు, 4 తరాల దోషాన్ని తీసివేసి మా వలన మా వెనక వచ్చి తరాలు ఆశీర్వదించబడిన రీతిలో అబ్రహామును బట్టి ఇస్సాకు, యాకోబులను వారి సంతతి వారిని 1000 తరముల వరకు నేను ఇచ్చాను కదయ్యా. నేను నీ యందు శుభ నిరీక్షణ కలిగి ఉంచానయ్యా. ఎలాంట? నేను నీ యందు శుభ నిరీక్షణ ఉంచా. కాబట్టి నన్ను సిగ్గుపరచొద్దు. 38 సంవత్సరాలుగా శుభ నిరీక్షణ కలిగి ఉన్న గొర్రెల ద్వారము దగ్గర ఉన్న ఆ రోగిని దేవుడు స్వస్థపరిచాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో, నీ నిరీక్షణ సిగ్గుపరచనియను అని నీకు ముందుగా సాక్ష్యంగా ఆధారంగా నీకు జ్ఞాపకం చేశాడు దేవుడు. మరి ఎంత శక్తివంతుడు! ఆయన ఏదైనా చేయగలిగినవాడు. ఆయనకు సాధ్యమైనది లోకంలో ఏమీ లేదు. సమస్తమును సాధ్యం. కనుక ఆ సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన ఆయన మీద నీ నిరీక్షణ వచ్చినట్లయితే, ఆయన మీద నీ గురి నిలిపినట్లయితే, ఆయన ఇస్తున్న మాట ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో, ఈ పునరుద్ధార దినాల ప్రభు నీకు వాగ్దానముగా చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు చేయబోతున్నాను. అసమాధానాన్ని తొలగించి సమాధానకరమైన సంగతులు అనేకములు నీ కుటుంబంలో జరుగునట్లు నేను ఆశీర్వదించబోతున్నాను అని అన్నాడు ప్రభు. ప్రభు వల్ల మన ముందుంది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మన కొరకు ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని కాచి తిరిగి లేచాడు.
ఆయన మన కొరకు ఏ విధంగా నలుకొట్టబడ్డాడంటే సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా, మనుషులెవరు చూడనొల్లని వాడిగా, ఆయన మనుషులెవ్వరు కూడా ఆయన ముఖాన్ని గుర్తుపట్టలేని రీతిలో ఆయన ముఖాన్ని నలుకొట్టాడు. ఆయన వీపి నాగల చాలా వలె దున్నబడింది. అంతటి హింసను అనుభవించి, అంతటి బాధను అనుభవించిన యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. కనుక ప్రభువు ద్వారమై ఉండగా ప్రభువులో ప్రభువును ఆశ్రయించిన వారు, ఆయన కన్న తల్లి మరియా కొంతమంది పనులను పిలిచి ఒక మాట చెప్పింది, అయ్యా మీ లేమిడి పోవాలంటే, వినాలి, మీ కరువు తీరాలంటే, మీ అక్కర తొలగిపోవాలంటే ఆయన చెప్పింది చేయండి. అర్థమవుతుందా? ఇక మీరు లేమిలో ఉన్నారు కదా, మీరు అక్కరలో ఉన్నారు కదా, మీరు ఆందోళన పడుతున్నారు కదా, మీరు ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టారని మధ్యలో అలరైపోయిద్దామని భయపడుతున్నారు కదా, నేను పడుతున్నా మీకు. అయితే ఈ పరిస్థితుల్లో మీకు ఆశ్రయపూర్వక ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన ఏం చెప్తా చేయండి. వాళ్ళు వెళ్ళయ్యా ఇంత గొప్ప విందు మొదలు పెట్టాం, విందు మధ్యలోనంతా అయిపోయింది, ఏం చేయాలయ్యా? ఆ బావులు నీళ్ళతో నింపాడు. ఆ బావులు నీళ్ళతో నింపాడు. లాజరు దగ్గరికి వెళ్ళి కూడా అదే చెప్పాడు. సమాధి దగ్గరికి వెళ్ళి, రాయిని మీరు తొలగించండి, లాజరు నేను లేపుతా. ఆ బావులు నీళ్ళతో నింపండి, ఆ కుండలు నీళ్ళతో నింపండి, ఆ బాణలు నీళ్ళతో నింపండి, నేనేం చేస్తానన్నాడు? అద్భుతం చేస్తా. నీ జీవితంలో నీ హృదయాన్ని విశ్వాసంతో నింపు, నీ ఇంటిని విశ్వాసంతో నింపు. నువ్వు అచ్చాదిమాంసి అత్తలలాగా నీ ఇల్లు సువాసన వచ్చేలాగా, క్రీస్తు రక్తముతో నీ ఇల్లు క్రీస్తు రక్తముతో సువాసన వచ్చే విధంగా, పరిమళ వాసన వచ్చే విధంగా ఆయన నిన్ను మార్చాలనుకుంటాను. నీ కుటుంబాన్ని ఆ విధంగా మార్చడానికి ప్రభు నిన్ను ఈ మధ్యాహ్న సమయంలో నిలబెట్టాడు. నీవు ఏదైతే నీ బిడ్డల ఎడలా, నీ కుటుంబం ఎడలా, నీ కుటుంబంలో ఉన్న వారి ఎడలా అసాధ్యం అనుకుంటున్నావో, నీ ఊహించిన వాటి కంటే అధికమైన మేలు చేసేవాడైనా కలిగి ఉంటాడు. కాబట్టి అధికమైన మేలు చేసే ఆయన ఎదుట నువ్వే విధంగా ఉండాలంటే, నీవు శుభ నిరీక్షణ ఉంచి ఆయన మీద గురి నిలిపే వ్యక్తిగా ఉండాలి. నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన చనిపోయి 3 రోజులు అవుతున్నాయా అని అంటే, ఇప్పుడు నమ్మిన దేవుని మహిమలో చూస్తాం. అయ్యా నేను ఎంతో కాలం ఆశించాను, ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకుంటావా? లేదు 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 లేదు. ఇప్పుడు నువ్వు దేవుని మహిమ చూడాలని, ఇప్పుడు నువ్వు నమ్మినా కానీ, ఇప్పుడు నువ్వు విశ్వాసం వచ్చినా కానీ, నీ జీవితంలో మునుపెన్నడూ చూడని మేలులు, మునుపెన్నడూ కలగని ఆనందాన్ని, మునుపెన్నడూ కలగని సంతోషాన్ని నీకు నింపేవాడుగా ఉన్నాడు ఆయన. నీ కుటుంబాన్ని అత్యధికమైన మేలులతో, వింతైన మేలులతో, శ్రేష్టమైన మేలులతో ఆశీర్వదించేవాడై ఉన్నాడు. స్త్రీ కనిన వారిలో యోహాను వంటి, బాప్తిస్మం ఇచ్చే యోహాను వంటి కుమారుడు మరొక లేరంట. ఉన్నారా? లేరు. ఆమె అంత వృద్ధాప్యమందు దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మీ జీవితంలో కూడా మీరు ఏది కోల్పోయారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ అవమానంలో ఉన్నారో, ఏ నిందల పర్వంలో, ఏ సమాధానం లేకున్నారు, ప్రభు చెప్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే ద్వారమైనాడు. ఆయన అన్ని యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి. ఆయనకి ఎందుకని పేర్లు పెట్టారు? ఆ పేరులో ఉన్న గుణవెరిగి, ఆయన గుణవెరిగి పేర్లు పెట్టారు. ప్రార్థన ఆలకించేవాడంటే ఆలకించేవాడు కాబట్టి ప్రార్థన ఆలకించేవాడు అని ఆయన పేరు పెట్టారు. సమాధానకర్త అంటే అసమాధానంలో ఉన్న వారికి సమాధానాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టారు. ఆయనకి ఆ పేరు పెట్టారు. కనుక సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు జయము అని అన్నారు రోగులు వచ్చి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. కాబట్టి మరి ఆయనకున్న పేరులో ఉన్న ప్రత్యేకతను నీవు గుర్తిస్తే, ఆయన ద్వారాన్ని నువ్వు ప్రవేశిస్తే నీ జీవితంలో అద్భుతం చూడగలవని, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అద్భుతం చూడగలవని, శుభ నిరీక్షణ కలిగి నీవు ఉంటే నీ జీవితంలో ఈ సంవత్సరంలోనే అత్యధికమైన మేలుతో ప్రభు నేను నింపడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సర దీవెనతో, నూతనమైన కార్యాలతో, మన కుటుంబంలో అనేకమైన మేలులతో మనం నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు తల వంచని ప్రార్థన చేసుకుందాం.